హలో గైస్, వెల్కమ్ టు ఐమేడ్ ట్యూటోరియల్స్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఫోటోషాప్ గైస్. లెట్స్ గో. డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే సాఫ్ట్వేర్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. వెల్కమ్ టు ఫోటోషాప్ అని వస్తుంది. న్యూ ఫైల్ అంటే న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవడానికి గైస్. న్యూ డాక్యుమెంట్ దాన్ని క్లిక్ చేయగానే న్యూ డాక్యుమెంట్ వస్తుంది. న్యూ డాక్యుమెంట్ లో రీసెంట్, షేర్డ్, ఫోటో, ప్రింట్, ఆర్ట్ అండ్ ఇన్వెస్టిగేటర్, వెబ్, మొబైల్, ఫిలిం అండ్ వీడియో. రీసెంట్ అంటేనేమో మనం ప్రీవియస్ ఏమైనా వర్క్స్ చేస్తాం కదా గైస్, ఆ వర్క్స్ అని సేవ్ అవుతాయి డైరెక్ట్ రీసెంట్లో. మనం రీసెంట్లో చేసిన వర్క్ ఫార్మేట్ అనేది మనం సేవ్ చేసుకోవాలి అనుకుంటే సేవ్డ్లో సేవ్ అయిపోతుంది, ఇక పర్మనెంట్ సేవ్ అయిపోతుంది. ఫోటో వచ్చేసి మన ఫోటో ఇప్పుడు తీస్తాం కదా, ల్యాండ్స్కేప్లో కానీ పోర్ట్రేట్లో కానీ ఫొటోస్ తీస్తాం కదా, దానికోసం ఫోటో ఎడిటింగ్ కోసం ఫోటో సైజెస్ ఉంటాయి ఇందులో. ప్రింట్ వచ్చేసి ప్రింటింగ్ సైజెస్ ఉంటాయి. మన ఇప్పుడు పాంప్లెట్స్ కానీ న్యూస్ పేపర్ ఎనీథింగ్ ప్రింట్స్ ఉంటాయి కదా, ప్రింట్స్ కోసం ప్రింటింగ్ ఆప్షన్ అని ఉంటుంది. ఇందులో ఆటోమేటిక్ బై డిఫాల్ట్ సైజెస్ ఇస్తుంది ఫోటోషాప్, అడోబీ సాఫ్ట్వేర్. ఇది ఆర్ట్ అండ్ ఇన్విస్లేటర్. ఆర్ట్ అండ్ ఇన్విస్లేటర్ అంటే మనకి ఆర్ట్ స్కెచింగ్ దానికి సంబంధించిన సైజెస్ ఉంటాయి. వెబ్ డిజైనింగ్ కి సంబంధించిన సైజెస్ ఉంటాయి, లైక్ ఫేస్బుక్, గూగుల్ క్రోమ్, ఎనీథింగ్. ఇంకా ఏదైనా ఇది మొబైల్ కి సంబంధించిన సైజెస్ ఉంటాయి, ఐఫోన్ సైజెస్ అట్లా. ఆ సైజ్ ప్రకారంగా మనం ఏదైనా 2D గేమ్స్ కానీ 3D గేమ్స్ కానీ డిజైనింగ్ చేస్తాం కదా, అవి కూడా ఫోటోషాప్లోనే చేయొచ్చు. కాకపోతే వేరే వాళ్ళు కొన్ని సాఫ్ట్వేర్స్ వాడతారు, మనం అయితే ఫోటోషాప్లో కూడా చేయొచ్చు అది. ఇట్లా కోసం ఇవి మొబైల్ సైజెస్. ఇదేమో ఫిలిం అండ్ వీడియో. ఫిలింకి షార్ట్ ఫిలిం కావచ్చు యూట్యూబ్లో, లేకపోతే ఇది యాక్షన్ మూవీస్ దేనికైనా యూజ్ అవుతుంది గాయస్. ఇక్కడ వచ్చేసి నేమ్ ఇచ్చేసుకోండి ఫస్ట్. నేనైతే క్లాస్ 1 నేమ్ ఇస్తున్నా. మీరు మీరు ఏది కావాలనుకుంటే మీకు రిలేషన్ ఏదైనా నేమ్ ఉంటే అది పెట్టేసుకోండి. నేను క్లాస్ 1 అని పెట్టుకుంటున్నాను. ఈ విడ్త్ అండ్ హైట్ మనం ఇక్కడ బై డిఫాల్ట్ ఇట్లా సెలెక్ట్ చేయగానే సైజెస్ బై డిఫాల్ట్ వచ్చేస్తాయి. ఒకవేళ మీరు సైజు కావాలనుకుంటే సైజు కూడా వేసుకోవచ్చు. ఇది ఇప్పుడు వచ్చేసి హెచ్డి ఉంది, నేను బేసిక్ హెచ్డి పెడతా. 1080 720. రెజల్యూషన్ అనేది పిక్సెల్స్ అంటే ఏంటిదంటే, పిక్సెల్స్ అంటే ఇప్పుడు మన చెప్పాను కదా, సోషల్ మీడియా లేకపోతే వెబ్సైట్ అవన్నీ దేంట్లో చూస్తాం, స్క్రీన్స్లలో చూస్తాం. ఆ స్క్రీన్లలో చూడడానికి కోసం పిక్సెల్స్ వాడాలి. ఇంచెస్, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్ అనేది ఏమో ప్రింటింగ్ పర్పస్. మన పాస్పోర్ట్స్ లేకపోతే ఇప్పుడు మన ఈవెంట్స్ లో అయినా పిక్స్ కానీ ఏమైనా పాంప్లెట్స్ అవన్నీ ఏమంటే ప్రింటింగ్ తీసుకోవడానికి ఇంచెస్ ఇవన్నీ పెట్టుకోవాలి. రెజల్యూషన్ అనేది ఇప్పుడు పిక్సెల్స్ ఎడిట్ చేస్తేనేమో మినిమం 50 to 200 మెయింటైన్ చేసుకోవాలి. ఒకవేళ ప్రింటింగ్ పర్పస్ ఇంచెస్ అని ప్రింటింగ్ పర్పస్ ఒకవేళ మెయింటైన్ చేస్తేనేమో మినిమం 300 పెట్టాలి. ప్రింటింగ్ పర్పస్ అయితే 300. ఇది మన స్క్రీన్ పర్పస్ అయితేనేమో ఎల్ఈడి స్క్రీన్స్ ఏదైనా పర్పస్ అయితేనేమో 50 to 200 పెట్టుకోండి. కలర్ మోడ్ అంటేనేమో ఇది మనకి బై డిఫాల్ట్ పిక్సెల్స్, ఇంచెస్, రెజల్యూషన్ బై డిఫాల్ట్ అది అట్లనే ఉంచేసేయండి. కలర్ మోడ్ గ్రే స్కేల్ అంటేనేమో బిట్ మ్యాప్ నేను తర్వాత చెప్తాను మీకు. గ్రే స్కేల్ అంటేనేమో బ్లాక్ అండ్ వైట్. ఆర్జీబీ అంటేనేమో తెలుసు కదా మనకి, రెడ్, గ్రీన్, బ్లూ. ఇది ఆర్జీబీ దేనికోసం వాడతామంటే ఇప్పుడు స్క్రీన్స్ కోసం, ఎల్ఈడి స్క్రీన్స్ కావచ్చు, మొబైల్ స్క్రీన్స్ కావచ్చు, దానికోసం ఆర్జీబీ వాడతాం. సిఎంవైకి అంటేనేమో ప్రింటింగ్ పర్పస్. ల్యాబ్ కలర్ కూడా నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫ్యూచర్ క్లాసెస్ ఉంటాయి. ఇది వైట్ బై డిఫాల్ట్, అంటే బ్యాక్గ్రౌండ్ కాంట్రాస్ట్ మనం బై డిఫాల్ట్ వైట్ వస్తుంది. మనకు కావాలంటే బ్లాక్ పెట్టుకోవచ్చు,
ఏమంటారు బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. క్రియేట్ అని కొట్టండి, డైరెక్ట్ ఫోటోషాప్ ఇంటర్ఫేస్ అనేది ఇలా క్రియేట్ అవుతుంది. ఇలా క్రియేట్ అవుతుంది ఇలా క్రియేట్ అవుతుంది. ఇది పైన కనిపించేది మనకి మెన్యూ బార్. ఇది మొత్తం మెన్యూ బార్. ఇది వచ్చేసి ఆప్షన్ బార్. ఇది మొత్తం మనకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఆప్షన్ బార్. ఇది వచ్చేసి టూల్స్ బార్. ఇది టోటల్ ఇదంతా టూల్స్ సంబంధించిన బార్. ఇది వచ్చేసి ప్యానల్స్ అన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ ప్యానల్స్. ప్యానల్స్ అంటే దేనికి వాడతామంటే, మనం ఫర్దర్ క్లాసెస్ లో మనకి మనకి వర్క్ చేస్తుంటే అర్థమైపోతుంది. ఇప్పుడు ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి అక్కడ ఫైల్స్ లో ఇక్కడ ఓపెన్ అని ఉంది కదా, ఓపెన్ అని క్లిక్ చేసి ఏమొస్తుందో చూద్దాం. ఓపెన్ అని క్లిక్ చేస్తే మనం ప్రీవియస్ గా ఏమైతే ప్రాజెక్ట్స్ సేవ్ చేసుకున్నామో ఫోటోషాప్ పిఎస్డీస్, అవి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర ఏదన్నా సైజ్ డాక్యుమెంట్ సైజ్ తోని ఏదైనా ఇమేజ్ ఉందనుకో, ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇట్లా డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అదే ఒకవేళ మీరు న్యూ లేయర్ న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేశారనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను హెచ్డి పెడుతున్నాను, ఈ సైజ్ న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవడానికి Ctrl+N షార్ట్ కట్ ఇలా వస్తుంది బై డిఫాల్ట్. అదే బై డిఫాల్ట్ గా మీరు చేసుకుంటే ఇగో మొత్తం ఫ్రేమ్ మొత్తం సెట్ అయిపోతుంది. ఇది వచ్చేసి ఇన్పుట్ చేసుకుంటే ఇట్లా ఉంటుంది మనకి సైజెస్ బట్టి. ఇప్పుడు ఏదైనా ఆల్బమ్ డిజైనింగ్ ఏమైనా వేసుకోవాలనుకుంటే ఇట్లా ఇట్లా పెట్టుకొని ఇట్లా నీట్ గా చేసుకోవచ్చు. ఓకే ఓకే గైస్, ఇక్కడతో మన క్లాస్ డే 1 అయిపోయింది, క్లాస్ 1 అయిపోయింది. మనం వచ్చేసి క్లాస్ 2లో ఇవన్నీ టాపిక్స్ మాట్లాడుకున్నాము. మెనూ బార్, ఇంకా ఆప్షన్ బార్, టూల్స్, లేబుల్స్, ఇవన్నీ మాట్లాడుకున్నాము. ఓకే గైస్.